మొత్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి కొత్త అప్డేట్లు రావడం అయితే జరిగాయండి. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ సంబంధించి భారీ అప్డేట్ రావడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా ఆగస్టు 1వ తేదీన పింఛన్ పంపిణీ పైన కూడా కీలక మార్పులు అయితే చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించిన సమాచారం వీడియోకి డీటెయిల్గా తెలుసుకుందాము. నేను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్స్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారండి. దాదాపుగా 15 లక్షల మందికి పైగా కొత్తగా అర్హత పొందిన వారందరూ కూడా ఒక పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అర్హతలు ఏంటి, ప్రయోజనాలు ఏంటి, ఎలా అప్లై చేయాలన్న పూర్తి సమాచారం ఈరోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందామండి. కుటుంబ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పెన్షన్స్ మంజూరు చేస్తామని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట. అయితే ఎన్టీఆర్ భరోసా ఈ యొక్క స్కీమ్ అనేది పెన్షన్ స్కీమ్ అనేది ఇప్పటి వరకు కొత్త పెన్షన్స్ మంజూరు అనేది ఎక్కడా కనిపించట్లేదండి. అదేవిధంగా కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్ అయితే భారీగా పెంచి ప్రతి నెల కూడా 4,000 రూపాయలు, సాధారణ పెన్షన్ 4,000 రూపాయలు, అదేవిధంగా వికలాంగ పెన్షన్ 6,000 రూపాయలు, అనారోగ్యంతో బాధపడే వారికి దాదాపుగా 10 నుంచి 15,000 రూపాయల పెన్షన్ అందజేస్తూ వస్తుంది. ప్రతి నెల 1వ తారీఖున ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కంప్లీట్ అయితే చేస్తుందన్నమాట. అయితే ఈ నేపథ్యంలో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా వారందరూ కూడా కొత్త పెన్షన్స్ ఎప్పుడెప్పుడు ఇస్తారా, కొత్త పెన్షన్స్ కోసం అవకాశం ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారండి. దాదాపుగా కొన్ని లక్షల మంది పాత గవర్నమెంట్లో కూడా, గత ప్రభుత్వంలో కూడా ఎదురు చూడడం అయితే జరిగింది. గత ప్రభుత్వంలో కూడా దరఖాస్తు చేసుకున్నారండి ఒక పెన్షన్స్ కోసం. అయితే దీనికి సంబంధించి గత ప్రభుత్వంలోనూ కొత్త పెన్షన్స్కి అవకాశం ఇవ్వలేదు. అదేవిధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పెన్షన్స్ కోసం అవకాశం ఇవ్వట్లేదని చెప్పి దాదాపుగా చాలామంది లబ్ధిదారులు అయితే ఎంతో తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ యొక్క పెన్షన్స్, కొత్త పెన్షన్స్కి దరఖాస్తులు ఎప్పుడెప్పుడు తీసుకుంటారా అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది అయితే ఎదురు చూస్తున్నారండి. వీరందరి ఇబ్బందిని దృష్టిలో పెట్టుకున్న ఏపీ ప్రభుత్వం మరి యొక్క కొత్త పెన్షన్స్కి సంబంధించి దరఖాస్తులు తీసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉందండి. ముఖ్యమైన నిర్ణయాల్లో ఎన్టీఆర్ భరోసా స్కీమ్ కూడా ఒకటనమాట. ఈ పథకం ద్వారా సమాజంలోని బలహీన వర్గాలకు ప్రతి నెలా కూడా ఆర్థిక సహాయం అందించడమే ఈ యొక్క పెన్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ యొక్క పెన్షన్స్ కోసం దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వితంతు మహిళలకు కూడా మంచి వార్త అందించింది. ఎవరికైతే భర్తకి పెన్షన్ వస్తూ ఆ భర్త కనుక చనిపోతే వెంటనే ఆ పెన్షన్ని భార్యకు బదిలీ చేస్తూ స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ కింద ఈ యొక్క ఆప్షన్ తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఇప్పటికే ఈ యొక్క ఆప్షన్ కింద దాదాపుగా 1,00,000 మందికి పైగా మహిళలు అయితే లబ్ధి పొందుతూ ఉన్నారండి. ఇలాంటి వారందరికీ కూడా నెలకి 4,000 రూపాయలు చొప్పున పెన్షన్ అనేది ఇస్తుందన్నమాట. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 2,50,000 మందికి పైగా కొత్త పెన్షన్స్ కోసం అర్హులుగా గుర్తించబడ్డారండి. వారందరికీ కూడా పెన్షన్ అనేది మంజూరు చేస్తూ ఉన్నారనమాట. ఈ యొక్క ఇదే దిశగా మరి కొత్త పెన్షన్లు అంటే వృద్ధాప్య పింఛను కానివ్వండి, ఒంటరి మహిళ, ఇంకా మనకి 28 కేటగిరీలకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ అనేది ఇస్తూ ఉన్నారండి. ఈ యొక్క అన్ని పెన్షన్స్కి సంబంధించి పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో పాటుగా కూటమి ప్రభుత్వం 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారు ఉన్నారో వారందరి కోసం కూడా 50 ఏళ్ళకి పెన్షన్ అనేది మంజూరు చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే ఇప్పుడు యొక్క కొత్త పెన్షన్స్కి సంబంధించి భారీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మనకి ఆగస్టు 15వ తేదీన స్వతంత్ర దినోత్సవం కాబట్టి ఆ రోజున ఈ యొక్క పెన్షన్స్కి సంబంధించి అప్డేట్ అయితే రాబోతోంది. దీంతో పాటుగా 50 ఏళ్ల పెన్షన్స్తో పాటుగా మిగిలిన అన్ని రకాల పెన్షన్స్కి కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఏపీలో కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుందండి. అదేవిధంగా మనకి ఆగస్టు 1వ తేదీన యథావిధిగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతుంది. దీంతో పాటుగా ఎవరైతే వికలాంగ విద్యార్థులు కానివ్వండి, గురుకుల పాఠశాల చదువుకునే పిల్లలు కానివ్వండి, ఎవరైతే ఉన్నారో వారందరి కోసం కూడా ఈ యొక్క పెన్షన్ అనేది డైరెక్ట్గా మరి బ్యాంకు ఖాతాలోకి వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ప్రతి నెల కూడా వాళ్ళ హాస్టల్స్ నుంచి ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ తీసుకోవాలంటే మరి చాలా ఇబ్బందులు ఫీల్ అవుతున్నారు. దీంతో పాటుగా వాళ్ళ క్లాసులు అనేవి మిస్ అవ్వడంతో పాటుగా మరి యొక్క ప్రయాణ ఖర్చులు కూడా ఎక్కువ అవడం, మరి వికలాంగులు బస్సు జర్నీ చేసి రావడం వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎవరైతే గురుకుల పాఠశాలలో, అదేవిధంగా హాస్టల్స్లో ఉండి చదువుకుంటున్న విద్యార్థులు, అదేవిధంగా తల్లిదండ్రులు కోల్పోయిన విద్యార్థులకు కూడా మరి పెన్షన్ అనేది మంజూరు చేస్తుంది ఏపీ ప్రభుత్వం. ఇలాంటి పిల్లలందరికీ కూడా నేరుగా బ్యాంకు ఖాతాలోకే ఈ యొక్క డబ్బులు అనేవి జమ చేయబోతున్నారండి. అయితే పిల్లలందరూ కూడా స్టూడెంట్ ఖాతా అనేది పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంకులో కానీ ఖాతా అనేది ఓపెన్ చేసుకుని ఉండాల్సి వస్తుంది. ఈ యొక్క ఖాతా ఓపెన్ అయిన తర్వాత మీరు బ్యాంకు ఖాతా వివరాలని గ్రామ వార్డు సచివాలయాలు ఇస్తే కనుక మీ పెన్షన్ అనేది మీకు డైరెక్ట్గా బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. ఇది చాలా చాలా మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చండి. మనకి ఆగస్టు 1, 2 తేదీల్లో
ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయిపోతుంది. అదేవిధంగా మరి ఇంకా కొత్త పెన్షన్స్కి సంబంధించి మరి మనకి ఆగస్టు 5వ తేదీ నుంచి కూడా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఈ యొక్క పెన్షన్స్ కోసం మనం దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేవి మనం కలిగి ఉండాలండి. అదేవిధంగా కొన్ని రకాల అర్హతలు కూడా మనం కలిగి ఉండాలి. మరి ఎవరెవరికి ఎంతెంత పెన్షన్ మంజూరు చేస్తారని చెప్పి ఒకసారి చూసుకుంటే కనుక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు ఉన్నారో వారందరి కోసం కూడా 4,000 రూపాయల పెన్షన్ అండి. ఇది సాధారణ పెన్షన్ అనమాట. 4,000 రూపాయల వరకు ఉంటుంది. వితంతు మహిళలకు కూడా 4,000 అండి. ఒంటరి మహిళలకు కూడా 4,000. అదేవిధంగా నేతన్నలకి 4,000 రూపాయలు. అదేవిధంగా మిగిలిన ఎవరైతే చేతి వృత్తుల వారు ఉన్నారో వారందరికీ కూడా 4,000 రూపాయలు. చేపలు పట్టే వారికి కూడా 4,000 రూపాయలు. సాంప్రదాయ చెప్పులు కుట్టేవారు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి కూడా 4,000 రూపాయలు అండి. ట్రాన్స్జెండర్స్ కూడా 4,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తున్నారనమాట. దీంతోపాటు ఎవరైనా హెచ్ఐవి పేషెంట్స్ ఎవరైనా ఉన్నారనుకోండి వారికి కూడా 4,000 రూపాయలు. డప్పు కళాకారులకి 4,000 రూపాయలు. కళాకారుల పెన్షన్ కూడా 4,000 రూపాయల వరకు ఉంది. తర్వాత ఇక వికలాంగ పెన్షన్స్కి వచ్చేసరికి ఎవరికైతే మరి 40% పైన వికలాంగత్వం ఉంటుందో అలాంటి వారందరికీ కూడా 6,000 రూపాయల వరకు పెన్షన్ వస్తుందండి. తర్వాత పూర్తిగా వికలాంగులు ఎవరైతే ఉంటారో మొత్తానికి మంచానికి పరిమితం అయిపోయి అస్సలు లేవలేని పరిస్థితిలో ఉండే వికలాంగులకు 15,000 రూపాయల వరకు వస్తుంది. దీంతో పాటుగా పక్షవాతం వల్ల వీల్ చైర్ లేదా మంచానికే పరిమితమై దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కూడా 15,000 రూపాయల వరకు పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా ఎవరికైతే యాక్సిడెంట్లు అలాంటివి పూర్తిగా మంచానికే పరిమితమైపోయిన వారికి అలాంటి వారికి కూడా 15,000 రూపాయల వరకు పెన్షన్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. దీంతో పాటుగా ఎవరికైతే డయాలసిస్ పేషెంట్లు కానీ లివర్ పేషెంట్లు కానీ హార్ట్ పేషెంట్స్ కానీ ఎవరైనా ఉంటే వారికి 10,000 రూపాయల వరకు పెన్షన్ అనేది ఉంటుందండి. ఎవరైతే డయాలసిస్ చేయించుకుంటూ ఉంటారు కదా అలాంటి వారికి 10,000 రూపాయల వరకు ఉంటుందన్నమాట. ఇలా మరి పరిస్థితిని బట్టి పెన్షన్ అనేది మంజూరు చేయడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే యొక్క కొత్త పెన్షన్స్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఈ కేటగిరీకి సంబంధించిన వారందరికీ కూడా కొత్త పెన్షన్స్కి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. తర్వాత తలసేమియా వ్యాధిగ్రస్తులు కానివ్వండి ఇలాంటి వారికి కూడా 10,000 రూపాయల వరకు వస్తుందన్నమాట. దీంతో పాటుగా సైనికుల సంక్షేమ పెన్షన్ అనేది ఇస్తారని వెల్ఫేర్ పెన్షన్ అనేది ఈ పెన్షన్ దాదాపుగా 5,000 రూపాయల వరకు వస్తుంది. దీంతో పాటుగా అమరావతిలో భూమి లేని పేదలకు 5,000 రూపాయల వరకు పెన్షన్ ఇస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. అభయహస్తం కింద మహిళలకు అంటే డోక్రాలో ఉన్న మహిళలకు అభయహస్తం కింద 500 రూపాయల వరకు పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుంది. మరి ఈ కేటగిరీలకి సంబంధించి పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక కనీసంగా కొన్ని రకాల అర్హతలు సాధారణంగా కొన్ని రకాల షరతులు అనేవి వర్తిస్తాయి అన్నమాట. ఇవేంటో ఒకసారి చూసుకుందామండి. ఈ పెన్షన్స్ కోసం అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన స్థానికస్తులే ఉండాలి. తర్వాత నెలవారీ ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో అయితే నెలకి 10,000 రూపాయలు, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయలు లోపుగా మీ యొక్క సంపాదన అనేది ఉండాలన్నమాట. భూమి వివరాలకు వస్తే కనుక మాగాణి భూమి ఏదైతే ఉందో అది 3 ఎకరాల కన్నా తక్కువ ఉండాలండి. ఏదైతే మెట్ట భూమి ఏదైతే ఉంటుందో పొడి భూమి అంటారు కదా అది ఏదైతే ఉంటుందో అది 10 ఎకరాల కన్నా తక్కువ ఉండాలి. దీంతో పాటుగా మొత్తం తడి ప్లస్ పొడి అంటే మెట్ట భూమి మాగాణి 2 భూములు కలుపుకొని 10 ఎకరాల కన్నా తక్కువ ఉండాలి. అలా అయితేనే మీరు యొక్క పెన్షన్కి అర్హులు అనమాట. ఎవరికైతే మరి ఈ యొక్క పెన్షన్ రాదో అనర్హతలు ఏంటో ఒకసారి చూసుకుంటే కనుక ప్రభుత్వ ఉద్యోగి ఎవరైతే ఉంటారో వారికి ఒక పెన్షన్ రాదండి. అంటే ప్రభుత్వం నుంచి ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయిపోయి పెన్షన్ పొందుతూ ఉంటారు కదా అలాంటి వారికి రాదనమాట. అదేవిధంగా మీ కుటుంబంలో ఎవరికైనా కానీ ప్రభుత్వ ఉద్యోగకి పెన్షన్ తీసుకుంటూ ఉన్నా కానీ అర్హత మిగిలిన వారి ఎవరికి కూడా అర్హత ఉండదు. తర్వాత 4 చక్రాల వాహనం కూడా కలిగి ఉండకూడదండి. ట్రాక్టరు దీనికి మినహాయింపుగా ట్రాక్టరు ట్యాక్సీ ఆటో మినహాయింపు ఇచ్చారు. అంటే పబ్లిక్ ట్యాక్సీ మీరు నడుపుకుంటూ ఉంటారు కదా అలాంటి ట్యాక్సీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీకు సొంతంగా 4 చక్రాల వాహనం కారు కలిగి ఉంటే ఈ యొక్క పెన్షన్ అనేది రాదు. తర్వాత మీ యొక్క విద్యుత్ వినియోగం వచ్చేసి 300 యూనిట్ల కన్నా తక్కువ ఉండాలి. తర్వాత కుటుంబంలో ఎవరైనా కనుక ఆదాయ పన్ను చెల్లిస్తే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉన్నా కానీ మీ యొక్క ఈ యొక్క పెన్షన్కి మీకు అర్హత ఉండదన్నమాట. అదేవిధంగా మీ యొక్క ఆస్తి పరిమితి వచ్చేసి 10 చదరపు అడుగుల కన్నా తక్కువ ఉండాలి. మీరు నివసిస్తున్న ఇల్లు 10 చదరపు అడుగుల కన్నా తక్కువ ఉండాలండి. ఇవన్నీ కూడా కనీస పరిమితులుగా చెప్పారనమాట. తర్వాత ఏజ్ విషయానికి వస్తే కనుక వృద్ధాప్య పింఛన్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్న వారు ఖచ్చితంగా 60 సంవత్సరాల వరకు దాటి ఉండాలి. అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలు చెందిన వారికి
50 సంవత్సరములు దాటితే చాలండి వారికి వృద్ధాప్య పెన్షన్ అనేది మంజూరు చేయబడుతుంది. తర్వాత వితంతు పెన్షన్ కోసం ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారికి 18 సంవత్సరాల వయసు అనేది దాటి ఉండాలి. వికలాంగులకి వయో పరిమితి లేదు. నైతన్నలకి, మిగిలిన చేనేత కార్మికులు, చేతి కళాకారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 50 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు అనేది ఉండాలన్నమాట. కాబట్టి ఉండాలండి. అదేవిధంగా హెచ్ఐవి కోసం ఎవరైతే హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక వారు ఏఆర్టీ సెంటర్లో కనీసం 6 నెలల చికిత్స తీసుకుంటున్న వారే ఉండాలన్నమాట. ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా 18 సంవత్సరములు దాటి ఉండాలండి. డయాలసిస్ రోగులకి, చేపలు పట్టే వారికి, ఇలాంటి డయాలసిస్ రోగులకి వయో పరిమితి అనేది ఏమీ లేదు. చేపలు పట్టే వారికి, మిగిలిన చేతి వృత్తులు వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 50 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయసు అనేది ఉండాలి. తర్వాత ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వారు అప్లై చేసుకోవాలనుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో 30 సంవత్సరములు దాటి ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో 35 సంవత్సరములు దాటి ఉండాలి. అలాంటి ఒంటరి మహిళలకు మాత్రమే ఒక పెన్షన్ అనేది మంజూరు చేయబడుతుంది. కాబట్టి ఎవరైతే మరి యొక్క పెన్షన్స్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారి ఏజ్ అనేది ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సి ఉంటుందండి. తర్వాత ఈ యొక్క పెన్షన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక పెన్షన్దారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆధార్ కార్డు, ఏజ్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్, మీరు ఎవరైతే వికలాంగుల పెన్షన్ కానీ అనారోగ్య పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలనుకున్న వారు ఖచ్చితంగా వైద్యుల యొక్క సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి. వితంతు పెన్షన్ కోసం అప్లై చేసుకునే వాళ్ళు భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలన్నమాట. తర్వాత ఆధార్ కార్డుకి, రేషన్ కార్డుకి బ్యాంక్ పాస్బుక్ తప్పనిసరిగా ఉండాలన్నమాట. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ ఈ 3 తప్పనిసరిగా ఉండాలండి. అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ పాస్బుక్కి ఆధార్ కార్డు లింకప్ చేసుకోవాలి. ఆధార్ కార్డుతో పాటుగా ఫోన్ నెంబర్ కూడా లింకింగ్ అనేది చేసుకోవాలి. అన్ని వివరాలు సరిగా ఉన్నాయో చూసుకోవాలండి. పత్రాలు మీరు అప్లై చేసేటప్పుడు సరిగా లేకపోతే కనుక మీరు పెట్టిన దరఖాస్తు అనేది రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత దరఖాస్తు ఎలా ఉందని చెప్పి తెలుసుకోవాలంటే గ్రామ వార్డు సెక్రటరీని సంప్రదించి అక్కడ మీరు మీ వివరాలు అనేవి ఖచ్చితంగా ఇచ్చి అక్కడ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కోసం దరఖాస్తు చేయాలంటే కనుక ఈ యొక్క పెన్షన్ని ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ మోడ్లో మీరు దరఖాస్తు చేసుకోవచ్చండి. దరఖాస్తు ప్రక్రియల వారీగా దరఖాస్తు ఫామ్ తీసుకుని గ్రామ పంచాయతీ లేదా వార్డు సెక్రటరీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దరఖాస్తు ఫామ్ తీసుకుని దాన్ని నింపి దానికి తగినన్ని డాక్యుమెంట్స్ అనేవి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫామ్లో ఎక్కడ తప్పులు లేకుండా వివరాలు అనేవి సరిగ్గా నింపాలండి. దానికి సంబంధించి అవసరమైన పత్రాలని అటాచ్ చేయాలి. మీ కేటగిరీ ప్రకారం మీకు ఏమేమి డాక్యుమెంటేషన్ చేయాలని చెప్పి దాంట్లో ఏమేమి పత్రాలు మీరు సమర్పించాలని ఉంటే ఆ పత్రాలు ఖచ్చితంగా సమర్పించాలి. ఒకవేళ వృద్ధాప్య పెన్షన్ అనుకోండి, ఖచ్చితంగా మీకు మీ యొక్క ఏజ్ అనేది ఏజ్ సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డులో మీకు 60 సంవత్సరాలు అనేవి నిండి ఉండాలన్నమాట. అదేవిధంగా వితంతు పెన్షన్స్ కోసం అప్లై చేసుకోవాలనుకున్న మహిళలు ఎవరైతే ఉన్నారనుకోండి వారు ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా వితంతు మహిళలు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారి భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలి. దీంతో పాటుగా ఒంటరి మహిళలు ఉంటే ఒంటరి మహిళలకు సంబంధించిన సర్టిఫికేట్ అనేది మీకు మండల ఆఫీసులో ఇవ్వడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ కేటగిరీకి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా మీరు జత చేయాల్సి ఉంటుందండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇందాక చెప్పుకున్నట్టు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ వాటితో పాటుగా కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మీరు అటాచ్మెంట్ చేయాల్సి ఉంటుందన్నమాట. పెన్షన్ మంజూరు అయిన తర్వాత పెన్షన్ మొత్తం నేరుగా ప్రతి నెల ఏ విధంగా అయితే పెన్షన్ ఇస్తున్నారో మీకు అన్ని రకాల అర్హతలు పరిశీలించిన తర్వాత మీకు అర్హత ఉంటే మీకు వెంటనే పెన్షన్ మంజూరు చేయడం అయితే జరుగుతుందన్నమాట. దరఖాస్తు సమయంలో ఆధారు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, వయసు, ఆదాయ ధృవీకరణ పత్రాలు మీరు తప్పనిసరిగా సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. అన్ని వివరాలు కూడా సరిగ్గా నింపడం ద్వారా మీ దరఖాస్తు అనేది రిజెక్ట్ అయ్యే అవకాశం చాలా వరకు తగ్గుతుందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా తప్పనిసరిగా గమనించండి. ఈ యొక్క అప్లికేషన్ పూర్తిగా ఆన్లైన్ అప్లికేషన్ లేదనమాట. కాబట్టి మీరు మీ గ్రామ వార్డు సచివాలయంలోకి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మీ వివరాలు అనేవి నింపాలండి. ఇలా చేయడం వల్ల మీ దరఖాస్తు అనేది రిజెక్ట్ అవ్వకుండా మీకు వెంటనే పెన్షన్ మంజూరు చేయబడుతుంది అనమాట. కాబట్టి మనకి ఆగస్టు 1-2 తేదీలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత ఆగస్టు 5 నుంచి కూడా ఈ యొక్క కొత్త పెన్షన్స్ కోసం దరఖాస్తులు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఒకవేళ 5 నుంచి కనుక ఈ యొక్క పెన్షన్ దరఖాస్తులు తీసుకోవడం ప్రారంభమైతే అన్ని రకాల అర్హత చెక్ అనేది జరిగిన తర్వాత ఆగస్టు 15 నుంచి కూడా కొత్త పెన్షన్స్కి సంబంధించి మంజూరు అనేది
జరుగుతుందండి. కొత్త పెన్షన్స్‌కి ఎవరికైతే అర్హత సాధించారో వారందరికీ కూడా పెన్షన్ మంజూరు పత్రాలను కూడా అందజేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా జరిగితే గనక మీకు సెప్టెంబర్ 1 నుంచి కూడా కొత్త పెన్షన్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి కొత్త పెన్షన్స్‌కి సంబంధించి తాజా సమాచారం ఇదనమాట. మరింత సమాచారం కోసం మన ఛానల్‌ని తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఛానల్‌ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్తే.